ఇవాళ దేశంలో రెండు అంశాల గురించి మనం చర్చించుకోవాలని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. ఒకటి, ఈ దేశంలో 93% సన్న చిన్నకారు రైతులు ఉండడం, వాళ్ళకు కావాల్సిన సాగునీరు సమృద్ధిగా ఉండకపోవడం, ఆ సమృద్ధిగా నీరు బావులలో కానీ ఎక్కడన్నా మోటార్లో పెట్టి తీసుకుందాం అనుకుంటే ఆ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం, తద్వారా సాగునీరు అందకపోవడం. రెండోది, అత్యంత కష్టపడి ఇవాళ అనేక మంది లోన్ తీసుకోనో లేకపోతే ఇతరత్రా కూడా డబ్బు సమకూర్చుకోనో అప్పులు చేసో పంట పండిస్తుంటే ఆ పంటని కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడకపోవడం, పంట పెట్టుబడి ఇవ్వకపోవడం, అదేవిధంగా పండించిన పంటను కూడా కొనడానికి సిద్ధపడక ఇతర దేశాలకు తొత్తులుగా వ్యవహరించడం చాలా బాధాకరం. చివరికి నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి ఇవ్వక, ఇచ్చిన పంటని కొనక రైతాంగాన్ని మొత్తం కూడా ఇక మాకు వ్యవసాయం వద్దు, మాకున్న ఈ భూమిని అమ్ముకోవాలి అనే విధంగా నెట్టేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు, ముఖ్యం ప్రధానమంత్రి మోడీ గారు. చివరిగా ఆ భూమిని మొత్తం కొనడానికి ఇంతకుముందు నల్ల చట్టాల ద్వారా కార్పొరేటివ్ చేద్దామనుకుంటే సాధ్యం కాకపోతే ఇంకా వ్యవసాయదారులను ఇబ్బంది పెట్టడం ద్వారా వారి యొక్క భూమిని తక్కువ ధరకు గుంజుకుందామనే ప్రయత్నం ఇవాళ మోడీ గారి మిత్రుడు అదాని గారు చేస్తున్నారు. ఈ యొక్క ఎత్తులను ఖచ్చితంగా చిత్తు చేయాలని చెప్పేసి వచ్చిన రైతాంగ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వచ్చిన రైతు నాయకులు కూడా సంయుక్త కిసాన్ మోర్చాలో భాగస్వాములుగా ఉండి 13 నెలల కాలం ఆ పోరాటానికి నాయకత్వం వహించడమే కాకుండా 4 నుండి 5 దశాబ్దాలు తమ జీవితాన్ని త్యాగం చేసి రైతుల కోసమే పోరాటం చేస్తున్న అనేక మంది నాయకులు 26 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రలు, మోడీ వ్యవసాయ వ్యతిరేక విధానాలు, కార్పొరేటీకరణ ద్వారా మొత్తం భూమిని కొల్లగొట్టాలని చెప్పేసి అదాని ప్రయత్నాలు, వీటన్నిటిని కూడా కూలంకషంగా మాట్లాడిన తర్వాత ఈ దేశానికి ఒకటే ఒక మార్గం, కొత్త వ్యవసాయ పాలసీ రావాలి, కొత్త ఇరిగేషన్ పాలసీ రావాలి. ఆ పాలసీకి నేపథ్యం తెలంగాణ కావాలి, తెలంగాణ వ్యవసాయ విధానాలు కావాలి. ఏదైతే 24 గంటల కరెంట్ ఇస్తున్నారో దేశం మొత్తం కూడా 24 గంటల కరెంటు ఉచితంగా రైతాంగానికి ఇవ్వాలి. రైతులకు కావాల్సిన పెట్టుబడిని ఎకరానికి 10,000 భారతదేశం మొత్తం మీద రావాలి. రైతు చనిపోతే ఎవరి మీదనో ఆధారపడకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బీమా పథకం భారతదేశం మొత్తం రావాలి. పండిన పంటను, ప్రతి గింజను 7,000 కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే కూడా కొన్న తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా జరగాలని చెప్పేసి ముక్త కంఠంతో 26 రాష్ట్రాల కిసాన్ నాయకులు మాట్లాడడం గమనంలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు దేశంలో ఉండే రైతులందరినీ, కిసాన్స్ అందరినీ ఐక్య సంఘటిత పరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఇదే సందర్భంగా ఒకవైపు వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేస్తూ తమకు వ్యతిరేకంగా ఉండే అనేక ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వాలు అన్నిటిని కూడా కొల్లగొట్టాలని, వాటన్నిటిని దింపివేయాలని చెప్పేసి ఇలా కుట్రలు చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. ఒకవైపున ఇవాళనే కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మీద కుట్ర పన్నితే ఒక 40 మందిని కొనాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే వారి యొక్క ఎత్తులను చిత్తు చేసి మొత్తం కూడా ఇలా అవిశ్వాస తీర్మానం పెట్టి విశ్వాసం చూరగొన్నారు. విశ్వాస తీర్మానం పెట్టి వాళ్ళు విశ్వాసం చూరగొన్నారు. అంతేకాకుండా తన ఎలక్షన్ కమిషన్ ద్వారా శిబు సోరెన్ కొడుకు ఇలా సోరెన్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా మొత్తం ప్రభుత్వం నుండి దించాలనే ప్రయత్నం ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళందరూ ఎంతవరకు సఫలీకృతమవుతారో చూడాలి. అదేవిధంగా బీహార్లో
నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కూడా మొత్తం కూలగొట్టాలని చెప్పి 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలుకి వాళ్ళందరినీ కూడా మాట్లాడుకోవడం జరిగితే ఆ కుట్రలు తెలిసి నితీష్ కుమార్ గారు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతోని ఇవాళ మరలా జతగట్టి వాళ్ళ కుట్రలను ఛేదించి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మొట్టమొదటిసారి వారి యొక్క దెబ్బను మళ్ళా తిరిగి కోలుకోకుండా దెబ్బ కొట్టడం జరిగింది. అంటే ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూడా చివరికి ఎన్డీఏలో భాగస్వాములైన ప్రభుత్వాలను కూడా వాళ్ళందరినీ కూడా పక్కన చేర్చి ఓన్లీ ఒకటే ప్రభుత్వం ఉండాలి, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వమే ఉండాలి, బీజేపీ యొక్క విధానాలే కొనసాగాలి, మత పిచ్చి రేపాలి, దేశాన్ని మొత్తం కూడా ఇబ్బందులు పెట్టి మేము మాత్రమే రాజ్యమేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతున్నదో భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు, నాయకులు గమనిస్తున్నారు, పార్టీలు గమనిస్తున్నారు. మొత్తం ఖచ్చితంగా ఇవాళ కేజ్రీవాల్ గారు వారి యొక్క దెబ్బ ఎట్లా కొట్టినో చూసినాం, బీహార్లో నితీష్ కుమార్ గారు ఎట్లా కొట్టినో చూసినాం, రేపు సొరేన్ కూడా దాని మీద ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి చేస్తున్నారు. ముగ్గురు కూడా లేని బీజేపీ ఈ ప్రభుత్వాన్ని కూడా కుట్ర చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది వారికి సాధ్యం కాదని కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నేను నితీష్ కుమార్ గారు బీహార్ మేము పోయిన సందర్భంగా వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇలా బీజేపీ ప్రభుత్వం చేసిందో అన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ గారు 2001 నుండి 2014 వరకు ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినరో, ఈ దేశంలో ఉండే 32 రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తెచ్చిండో దానికి నేను సజీవ సాక్ష్యం, నేను కూడా మద్దతుగా ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి యోధుడు కేసీఆర్ గారు ఇవాళ అతి తక్కువ సమయంలో మేం చేయలేని పని మిషన్ భగీరథ ద్వారా ఈ రాష్ట్రంలో పాడుతున్న కృష్ణా గోదావరి జిల్లాల నుంచి వెళ్ళి ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఇచ్చిన పద్ధతిని మాకు నచ్చి మా అధికారులను తెలంగాణకు పంపించి మా యొక్క గంగా జలాన్ని మొత్తం కూడా బీహార్లోని ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. దానికి మీ యొక్క ప్రభుత్వం చేసిన విధానాలు, మీ యొక్క అధికారులు ఇచ్చిన సహకారం, మా వాళ్ళందరూ కూడా ట్రైన్ అయిపోయినరు. మీ దగ్గరికి వచ్చి మేమందరం కూడా ఇలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం కూడా మేము చేస్తున్నామని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ అతి తక్కువ సమయంలో దేశంలోనే అద్భుత కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్ గారిని మెచ్చుకుంటూ, ఏమీ చేయని వాడు అద్భుత పనులు చేసిన వాళ్ళని ఇలా తిడుతున్నాడు, దాన్ని పట్టించుకోవద్దు, మా అందరి ఆశీర్వాదం ఉంటుంది, తెలంగాణని ఇదే పథంలో నడిపించండి అని చెప్పి కూడా నితీష్ కుమార్ గారు మనందరి ముందే మన యొక్క స్వయంగా చెప్పడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న కుట్రల్ని భారతదేశ ప్రజలు గమనిస్తున్న సందర్భంగా ఒక అద్భుతమైన నాయకుడు, ఇవాళ తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణను అన్నిట్లో ముందుంచి ఇవాళ గుజరాత్ మోడల్ అనేది ఫెయిల్ అయిన మోడల్ని ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్న సందర్భంగా వాటన్నిటినీ తుత్తునీయాలు చేసి తెలంగాణ మోడల్ ఇలా దేశానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో అన్ని వేదికల్లో అద్భుతంగా చెప్తున్న కేసీఆర్ గారిని బీహార్ ప్రజలు, బీహార్ నాయకులు, బీహార్ యంత్రాంగం కొనియాడి చెప్పడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అందరి దీవెనలు అందుకుంటున్నది. కేసీఆర్ గారి యొక్క ఖచ్చితంగా ఒక లీడర్షిప్ని ఈ యొక్క దేశం కోరుకుంటున్న సందర్భంగా చాలా సంతోషంగా ఇవాళ నిన్న జరిగిన ప్రోగ్రాం బ్రహ్మాండంగా అయిందని చెప్పేసి, అంతకుముందు జరిగిన కిసాన్ రైతుల దగ్గర బ్రహ్మాండంగా అయిందని చెప్పేసి తెలియజేస్తూ, ఇటువంటి ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం ఈ సంవత్సరం జరుగుతున్నందుకు మీ అందరితో కూడా సంతోషం పంచుకోవడం కోసమే ఈ రోజు మీకు రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.